ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈ రోజు చాలా టేస్టీగా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. సో ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ని ఒక 2 సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ ని పేస్ట్ కోసం రెడీగా ఉంచుకోవాలన్నమాట. సో ఇంకా మేమైతే పొయ్యి అయితే ముట్టించేసాం. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత దానికి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి అలాగే కొంచెం కరివేపాకు, మెంతులను కూడా యాడ్ చేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఇంకొక మిక్సీ జార్లో కొన్ని గరం మసాలా, స్పైసెస్, అలాగే ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా. సో తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయితే బాగా అయిపోతుంది. ఆయిల్ పైకి తేలినంత వరకు చూసుకొని తర్వాత అందులో టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే పసుపు, కారం, మనం తినే దాన్ని బట్టి కారంని యాడ్ చేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత మనం నీట్గా క్లీన్ చేసిన చేపలను అయితే ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నార్మల్గా ఎలా పడితే అలాగా కలిపేయకూడదు. ఫిష్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. సో లైట్గా కలిపిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. మనకి అన్నీ కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తే ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేసాము అంటే చాలా టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.